అందరికీ నమస్కారం. ఈరోజు ఆషాఢ శనివారం. శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అనేది అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు వెంకటేశ్వరుని యొక్క లీలల గురించి తెలుసుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుదాం. ధర్మదేవత ఒంటి పాదంతో సంచరిస్తున్న ఈ కలియుగంలో తనను నమ్మిన వారికి నేనున్నానంటూ అభయమిస్తూ తన భక్తులను ఆపస్సమయాలలో కాపాడు ప్రియతమ దేవుడు శ్రీ వెంకటరమణుడు. శ్రీ వెంకటేశుని నమ్మిన వారికి ఆపదలు సంభవించవు. సంభవించినను అగ్నిని తగిలి పత్తిమాడినట్లు ఆపదలు కూడా నిర్మూలమవుతాయి. స్వామి యొక్క ఒక భక్తుడు నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. మా పెద్దమ్మాయి బిఏ పాస్ అయిన తర్వాత వైశ్య బ్యాంకు పరీక్ష రాసింది. బాగానే రాశానన్నది. 2 నెలలు గడిచాయి. ఎటువంటి సమాచారమూ అందలేదు. అందుచేత తన పరీక్షలో పాసు కాలేదేమో, రాలేదు అనుకున్నాము. తరువాత తన ఎంఏలో చేరింది. మా పెద్దమ్మాయి నాస్తికవాది. నాకేమో చాలా భక్తి. శ్రీ వెంకటరమణ స్వామి నా ఇష్ట దైవం. నన్నాయన ఎన్నో మార్లు ఆదుకున్నాడు. నేను తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారైనా, వీలైతే 3-4 సార్లు కూడా తిరుపతికి వచ్చి అచ్చట దేవుడికి తలనీలాలర్పించుకుంటూ ఉంటాను. నిత్యం ఇంటి దగ్గర ఆయన పూజ మాత్రం మరిచిపోకుండా చేస్తుంటాను. నా పూజలు, నా అభిప్రాయాలు అన్నింటినీ అదో పిచ్చి అంటూ కొట్టిపారేస్తూ నాతో వాదనకు దిగేది మా అమ్మాయి. అలా వాదిస్తూ ఒకసారి ఇలా అన్నది: నేను బ్యాంకు పరీక్ష రాశాను. ఇంతవరకు ఏ విషయం తెలియలేదు కాబట్టి నాకు దాదాపు ఆ ఉద్యోగం రానట్లే. ఏదో అద్భుతం జరిగితే తప్ప రాదు. మరి మీ దేవుడు మహిమ గలవాడంటారు కదా. నాకిప్పుడు ఉద్యోగం వస్తే నిజంగా దేవుడున్నాడని, పిలిస్తే పలుకుతాడని నమ్ముతాను. నేను దేవునిపై పూర్తి భారం వేశాను. కానీ అమ్మాయి కోరినట్లుగానే జరిగితే బావుండునని మనసులో స్వామిని ప్రార్థించాను. 10 రోజులు గడిచాయి. ఆ రోజు మా అమ్మాయి పేరిట కవరు వచ్చింది. తను బ్యాంకు టెస్టు పాసు అయిందట. ఇంటర్వ్యూకి ఫలానా రోజున హాజరు కావాల్సింది. ఇవి ఆ ఉత్తర సారాంశాలు. మేము ఇంటిల్లిపాది ఎంతో ఆశ్చర్యపోయాము. మా అమ్మాయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం వైశ్య బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నది. అన్నట్టు ఇప్పుడు మా అమ్మాయి అపరదైవ భక్తురాలు సుమండి. తన జీవితంలో జరిగిన రెండో యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మా స్నేహితుడు కొడుకు దాదాపు 8 ఏండ్ల వయసు కలవాడు. అతను తిరుపతి చూడాలని కోరిక కలిగింది. రైలు ఎక్కేశాడు. మా మిత్రుడు ఆఫీసు నుండి వచ్చేసరికి ఇంట్లో లేడు. ఆడుకోవడానికి వెళ్ళాడేమో అనుకున్నాడు. సమయం గడిచి రాత్రయింది. ఆ అబ్బాయి ఇంకా రాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్లకు భయం వేసింది. ఊరంతా వెదికారు. కానీ ఆ అబ్బాయి ఆచూకీ తేలలేదు. 2 అబ్బాయిలు తిరుపతి వెళ్ళాలని మాట్లాడుకుంటుండగా విన్నామని తెలిసిన వాళ్ళెవరో చెప్పారు. మా మిత్రుడు ఉన్న పలానా బస్సులో తిరుపతికి బయలుదేరాడు. తిరుపతికి చేరిన వెంటనే ఎన్నో చోట్ల వెదికాడు. నిరాశే మిగిలింది. కొండపైన కూడా వెతికాడు. కొడుకు కనిపించలేదు. చివరికి మా స్నేహితుడు దేవుణ్ణి శరణు వేడాడు. నేను వెళ్ళేసరికి మా కుమారుడు క్షేమంగా ఇంటి వద్ద ఉండినట్లు చెయ్యి తండ్రి. అలా జరిగిన ఎడల ఇరువురం మళ్ళీ కొండకు వచ్చి నీ దర్శనం చేసుకుంటాము అని. అతని ప్రార్థన విన్నాడు ఆపదముక్కులవాడు. అతడు ఇంటికి చేరుకునేసరికి క్షేమముగా ఇంట్లో కనిపించాడు కొడుకు. అతనికెంతో ఆనందము కలిగింది. జరిగిన విషయం అడిగి తెలుసుకున్నాడు. రైలులో ఆ అబ్బాయిలు మాట్లాడుకుంటుండగా ఓ డాక్టర్ గారు వీరింట్లో చెప్పకుండా వచ్చారన్న విషయాన్ని గ్రహించాడు. వారిని తనతో పాటు తమ ఊళ్ళోనే దింపుకున్నాడు. ఆ రాత్రి వారికి తన ఇంటనే భోజనం పెట్టి పడుకోబెట్టాడు. మరుసటి రోజు రైల్వే అధికారులకు పిల్లల విషయం చెప్పి భద్రముగా వారిని అనంతపురంలో దింపవలసిందిగా కోరాడు. అలా పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. నేను సరిగ్గా 11 గంటల సమయంలో దేవుణ్ణి ప్రార్థించాను. అదే సమయంలో ఆ డాక్టర్ గారు మా పిల్లవాణ్ణి రైలెక్కించాడట. మా మిత్రుడు చెబుతుంటే నిజంగా ఆపద్బాంధవుడు, భక్తజన వత్సలుడు శ్రీ వెంకటరమణ స్వామి అనిపించింది. మరీ మరీ చూడాలనిపించే ఇలవైకుంఠమైన తిరుపతి. ఇంకా ఇంకా మొక్కాలనిపించే ఆ దేవుడు. ఆయన వైభవాన్ని, మహిమలను వర్ణించటానికి భాష చాలదేమో. నిజంగా ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఇంకో భక్తుని యొక్క నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. పెళ్లి జరిపించిన దేవుడు. కలియుగంలో భక్తుల పాలిట కరుణా సముద్రుడైన శ్రీ వెంకటేశ్వరుని మహిమలన్నింటినీ నిరూపించే సంఘటనలు కోకొల్లలు. అటువంటిదే ఒకటి మాకు అనుభవమైనది.
అది 1972వ సంవత్సరం జూన్ నెల మా అక్కయ్య వివాహం జరిపించాలని మా నాన్నగారు ఎంతో ప్రయత్నించి సంబంధం కుదుర్చుకొని ముహూర్తం పెట్టించారు. జూన్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తం. అదృష్టవశాత్తు మాకు అన్ని విధాల అనుకూలమైన సంబంధమే కుదిరిందని అందరూ ఎంతో సంతోషించారు. మా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అంది వచ్చిన అవకాశం జారిపోతుందన్న భయంతో మా నాన్నగారు మాకున్న భూమిలో కొంత భాగం అమ్మివేసి అక్కయ్య వివాహానికి సిద్ధమయ్యారు. పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. మా ఇంట్లో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం కాబట్టి అంతో ఇంతో మా స్థాయికి తగ్గట్టు ముచ్చటగానే అక్కయ్య పెళ్లి జరిపించాలని నాన్నగారు ఏర్పాట్లు బాగానే చేయిస్తున్నారు. వివాహం ఇంకా 4 రోజులుందనగా ఆ సాయంత్రం మంచి రోజని పందిరి వేయిస్తున్నారు. వాకిట్లో పందిరి దాదాపు అయిపోయొచ్చేసరికి వర్షం మొదలై క్రమంగా పెరిగిపోయి కుంభవృష్టిగా మారింది. ఆ వర్షం చివరికి ముసురుగా మారింది. ఆ ముసురు పెళ్లి రేపనగా కూడా వదలలేదు. ముసురులోనే ఎలాగోలా పనులు జరిగిపోతున్నాయి. దూర ప్రదేశాల నుండి రావలసిన బంధువులంతా దిగుతున్నారు వరుసగా. 4-5 రోజులుగా తెంపులేని వర్షం మూలంగా మా ఇంటి చుట్టూ నీళ్లు నిలబడి జలాశయం మధ్య ఒక కుటీరంలా కనిపిస్తుంది మా ఇల్లు. మరునాడు తెల్లవారితే వివాహం అనగా ఆ సాయంత్రం కూడా వర్షం తగ్గలేదు. ఆ ముసురులో ఆ జలాశయం మధ్యన ఎలా వివాహం జరపాలో తోచక సతమతమైపోతున్నారు నాన్నగారు. వచ్చిన బంధువులంతా మా అవస్థ చూచి బాధపడుతున్నారు. గ్రామస్తులు కూడా పాపం ఎలాగోలా తంటాలు పడి పిల్ల పెళ్లి పెట్టుకున్నాడాయన. ఎలా గట్టెక్కుతాడో ఏమో అని జాలిపడుతున్నారు. మా నాన్నగారికి ఎటూ దిక్కు తోచడం లేదు. మా సమీపంలో తెనాలి పట్టణంలో గల ధర్మసత్రాలు, కళ్యాణ మండపాలు అన్నీ తిరిగేశారు. కానీ ఎక్కడా ఖాళీ లేవు. అదే ఆ ఏటికి ఆఖరి లగ్నం కావటం వలన అన్ని చోట్ల ముందే బిగిసిపోయినాయి. నిరాశతో సాయంత్రం 7 గంటలకు తిరిగి తిరిగి ఇల్లు చేరారు నాన్నగారు. రావలసిన బంధువులంతా చాలా వరకు వచ్చేశారు. వంటవాళ్ళు వగైరా కూడా హాజరయ్యారు. వరుణదేవుడు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టని వెళ్ళనని తిష్టవేశాడు. ఎంతో ముచ్చటగా అక్కయ్య పెళ్లి జరిపించాలని ఆశించిన అమ్మ, అత్తయ్యలంతా దిగులు పడిపోయారు. ఆ మధుర క్షణాల కోసం, జీవితంలో ఒకే ఒకసారి లభించే ఆ అమృత గడియల కోసం కలలు కంటూ అందరిలాగే ఎదురు చూస్తున్న అక్కయ్య కృంగిపోయి ఓ మూల కూలబడిపోయింది. ఎవరికీ మనసులో మనసు లేదు. అందరూ బరువెక్కిన హృదయాలతో నోటి మాట రాక కూర్చుండిపోయారు అర్ధరాత్రి వరకు. మా నాన్నగారు మండుతున్న అగ్నిపర్వతంలా కనిపిస్తున్నారు. కుర్చీలో కూర్చొని గంభీరంగా శూన్యంలోనికి చూస్తున్నారాయన. ఆయన్ని సమీపించటానికి, పలకరించటానికి ధైర్యం చాలటం లేదెవ్వరికీ. పొద్దుపోయిన తర్వాత మా ఇంటికి సమీపంలోనే ఉన్న మా శ్రేయోభిలాషి ఒకాయన వచ్చాడు నాన్న దగ్గరికి. ఆయన గారిది చాలా విశాలమైన వరండా గల పెద్ద డాబా ఇల్లు. ఆ కాంపౌండులో పెద్ద బావి కూడా ఉంది. పరిస్థితి అంతా తెలిసినా ఆయన నాన్నగారికి ఒక సలహా ఇచ్చాడు. ఎంత వర్షం వచ్చినా ఏ ఆటంకం లేకుండా పనులన్నీ జరిగిపోతాయి. మా ఇంట్లో వివాహం జరిపించవయ్యా అని. ఏర్పాట్లన్నీ తానే చేయిస్తానన్నాడు కూడా. నాన్న 2 క్షణాలు ఆలోచిస్తూ కూర్చున్నాడోలాగే ఆయన గారి సలహా మా వాళ్ళందరికీ బాగానే ఉంది. అలా చెయ్యడమే మంచిదని అంతా భావించారు. 2 క్షణాల తర్వాత నాన్న గట్టిగా శ్వాస లాగి వదిలారు. ఏది ఏమైనా నా బిడ్డ పెళ్లి ఈ పందిట్లోనే జరిగి తీరాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా మాకు ఉంటాయి అంటూ లోనికి వెళ్ళిపోయారు. వచ్చిన ఆయన సణుక్కుంటూ వెళ్ళిపోయారు. నాన్నకు ఒకళ్ళు సలహాలివ్వడం అలవాటు లేదని మా బంధువులంతా గొణుక్కోవడం, గుసగుసలాడడం తప్ప ఆయనతో వాదించి ఒప్పించే ధైర్యం ఎవరికీ లేకపోయింది. నాన్న కాసేపు అయిన తర్వాత అక్కయ్య ఉన్న గదిలోకి వచ్చి ఆమె తల నిమిరి ధైర్యంగా ఉండమన్నట్లు వీపు చమిరి తిరిగి లోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తెల్లవారే వరకు ఆయన అర్ధనిమీలిత నేత్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై తదేకంగా దృష్టి నిలిపి పీట మీదనే కూర్చుండిపోయారు. ఇంట్లో అందరూ క్రమక్రమంగా నిద్రలోకి జారుకున్నారు. భళ్లున తెల్లవారింది. వర్షం తగ్గుముఖం పట్టింది. సన్నగా తుంపరులు మాత్రం పడుతున్నాయి. ఇంకా సరిగ్గా 6:30కు నాన్నగారు రాత్రి కూర్చున్న చోట నుండి లేచారు.
ఎదురుగా కిటికీ నుండి మబ్బు తునకలను ఛేదించుకుంటూ వస్తున్న సూర్యభగవానుడు కనిపిస్తున్నాడు. నాన్నగారి కళ్ళల్లో వెలుగు కనిపించింది. ఆయనకు సమీపంలో నిలబడి పరిశీలిస్తున్న నాకు. నాన్నగారు తన ఎదురుగా పూజా మండపం మీదున్న తన ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వరుని ముందు సాష్టాంగపడి లేచారు. బయటకు వచ్చి కార్యరంగంలోకి దిగారు. ఆ తర్వాత అంతా సినిమా రీలులా చకచకా జరిగిపోయింది. సరిగ్గా 7:30కు పెళ్లివారి బస్సులో తరలివచ్చారు. గ్రామంలోని అభిమానులు, ఆత్మీయులు అంతా పిలవకుండానే పోగై తలో పని చెప్పకుండానే చేసుకుపోసాగారు. పందిరి అలంకరణ, వియ్యాలవారి మర్యాదలు, వంటలు, వార్పులు, బాజా భజంత్రీలు అన్ని క్షణాల మీద చకచకా జరిగిపోతుంటే ఏనాడు మా ఇంటికి రాని గ్రామస్తులంతా, యువకులు, పెద్ద మనుషులు నిలబడి తమ స్వంత కార్యంలా జరుపుకుపోతుంటే ఈ గ్రామంలో ఈయనకింత పలుకుబడి, అండదండలున్నాయా అని వియ్యాలవారితో పాటు మేము సైతం ఆశ్చర్యపోయాము. అనుకున్న ప్రకారం అన్నీ ముచ్చట్లతో సెకండు తేడా లేకుండా సూత్రధారణ జరిపించారు నాన్నగారు. మిగిలిన ఏర్పాట్లు కూడా అందరూ మెచ్చుకునేలా జరిగిపోయినాయి. ఆ పెళ్లిపీటల మీద కూర్చున్న అక్కయ్య కళ్ళల్లో వెలుగు, సంతృప్తి మాటల్లో చెప్పలేను. భోజనాలయిన తర్వాత అంపకాల తంతు వగైరా ముగిసేసరికి మధ్యాహ్న కాఫీ వేళ అయ్యింది. టిఫిను, కాఫీలు పూర్తి చేసుకుని అక్కయ్యను వెంట పెట్టుకొని వియ్యాలవారు వెళ్ళిపోయారు. నాన్న ఒంటరిగా గదిలో నిలబడి ఉంటే దగ్గరకు వెళ్ళాను. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబడి చేతులు జోడించి స్వామితో ఏదో అంటూ ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. విచిత్రమేమంటే ఆ రాత్రి 7:30, 8 గంటలకు మళ్ళీ వర్షం మొదలయింది. ఆ ముసురు తిరిగి 4 రోజుల వరకు వదలలేదు. శ్రీ స్వామివారి దయవల్ల అక్కయ్య పెళ్లి అటూ ఇటూ ముసురు మధ్య 10 గడియల వ్యవధిలో నిర్విఘ్నంగా జరిగిపోయింది, ఏ లోటు లేకుండా. అంతా నాన్న పెట్టుకున్న మొర ఆలకించిన శ్రీనివాసుడు తన మహిమను ప్రదర్శించాడు. తన భక్తుని ఇంట నిర్విఘ్నంగా పెళ్లి జరిపించిన దేవుడు ఆ తిరుమల వెంకటేశ్వరుడు. విన్నారు కదా స్వామివారి యొక్క లీలలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవుడు ఆ శ్రీనివాసుడు. నమ్మిన భక్తులకు ఎటువంటి లోటు లేకుండా చేస్తాడు ఆ వెంకటేశ్వరుడు. స్వామివారిని మనసారా స్మరిస్తే చాలు, ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. స్వామివారిని మరోసారి స్మరిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.